వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటం, అలాగే ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కీలకంగా విజయసాయిరెడ్డి వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే 2019, 2024 మధ్య ఆయన పార్టీలో కీలకంగా వ్యవహరించారు. పలు కార్యకలాపాలను ముందుండి నడిపించారు. ఈ కోవలో 2024లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత అనేక పరిణామాలు జరిగాయి. ఇందులో భాగంగా విజయసాయిరెడ్డి పైన రకరకాల ఆరోపణలు అయితే వచ్చాయి. వీటన్నిటిపైన స్పందిస్తూ ఆయన తాను ఒక శాటిలైట్ ఛానల్ను, న్యూస్ పేపర్ను ప్రారంభిస్తానని, అందులో నిజానిజాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకువస్తానని స్పష్టంగా ప్రకటించారు. అయితే ఆ తర్వాత కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ పేపరు, న్యూస్ ఛానల్ వ్యవహారం అయితే కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటున్నానని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో జరిగే కీలకమైన పరిణామాల నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా అయితే ఆయన తరచుగా స్పందిస్తూ ఉంటారు. ఈ కోవలోనే తాజాగా చేసిన ట్వీట్ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాను త్వరలోనే ఒక యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేస్తున్నట్లుగా, ఇది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుందని ఆయన స్పష్టంగా మెసేజ్ చేశారు. ఈ ఛానల్ పూర్తిగా ప్రజల పక్షంగా ఉంటుందని, ఏ పార్టీకి కూడా కొమ్ము కాయదని ఆయన తన మెసేజ్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీటే వైరల్గా మారింది. ఇందులో త్వరలోనే తాను ఒక శాటిలైట్ ఛానల్ను కూడా ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే గతంలో చెప్పిన మాదిరిగా న్యూస్ పేపర్ గురించి అయితే ఎటువంటి మెసేజీ లేదు. ఈ వివరాలన్నింటినీ కూడా త్వరలోనే వెల్లడిస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇదే వ్యవహారం అనేక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి యూట్యూబ్ ఛానల్తో ఎందుకు మళ్ళీ వెలుగులోకి వచ్చారు అనే అంశం పైన అయితే జోరుగా చర్చ సాగుతుంది. అయితే గతంలో జరిగిన పరిణామాలను చూసుకుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తర్వాత మీడియా ఎన్కౌంటర్లకు గురైన వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆయన అనేక విమర్శలను చేసినవి కానీ, చేయనివి కానీ అనేక రకాల ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. వాటన్నింటికీ కౌంటర్ ఇవ్వటానికి సరైన హ్యాండిల్ లేదని ఆయన భావిస్తూ వచ్చారు. ఈ కోవలోనే అప్పట్లోనే ఛానళ్ళు, పేపరు పెట్టాలని భావించారు. అనేక కారణాల రీత్యా అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించి ఆయన యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించడానికైతే ముందుకు వచ్చారు. చూడాలి. గతంలో కూడా ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా బీజేపీలోకి వెళ్తారని, తిరిగి వైసీపీలోకి వస్తారని చర్చలు జరిగాయి. ఈ కోవలో ఛానల్ను ఏర్పాటు చేస్తాననే ప్రకటన మళ్ళీ 2029 కేంద్రంగా ఆయన ఏదైనా రాజకీయ నిర్ణయం తీసుకుంటారనే ఆలోచనను కూడా రేకెత్తిస్తోంది. ఒకవేళ 29 ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరుతారా, లేదా జాతీయ పార్టీ అయిన బీజేపీలోకి వెళతారా అనే చర్చ కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ అన్నిటి నేపథ్యంలోనే ఈ మీడియా ఛానల్కు సంబంధించిన ట్వీట్ అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.